తొలగించిన అర్హత గల దివ్యాంగ పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలి అని కోరుతూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నిరసన ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. జిల్లాలో 1458 మంది దివ్యాంగుల పెన్షన్లను తొలగించారని, ఇందులో అనేక మంది తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న వారు ఉన్నారని చెప్పారు. అర్హులైన వారిని తొలగించడం చాలా బాధాకరమని అన్నారు. మరలా దరఖాస్తు పేరుతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించడం ఇబ్బందికరంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన దివ్యాంగుల ఉపకరణాలు ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల వారికి ఇంకా అందలేదు అని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి భాస్కర్, దశముఖ రమేష్, మండల అధ్యక్షులు పోకల మోహన్ రావు, పీతాంబరం పాల్గొన్నారు. ఈ రోజు సకలాంగులతో పాటు దివ్యాంగులను కూడా చాలా మంది తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్నటువంటి వారికి కూడా తీసేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి 1458 మందిలో తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులు ఎవరికైతే తొలగించారో వాళ్ళకి ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ చేసుకోమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతుంది. అలా దివ్యాంగులు తిరగడం చాలా బాధాకరంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన వైకల్యంతో బాధపడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే మనకి పెన్షన్ వెరిఫికేషను కొన్ని సామాజిక ఆసుపత్రుల్లో జరిగాయో సక్రమంగా జరగలేదండి. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఒక్కొక్క రోజు 300 మంది పైన ఒక్కొక్క రోజు చెక్ చేసేటప్పుడు డాక్టర్లు తదితర సిబ్బంది కూడా సహనాన్ని కోల్పోయి అలా తూతూ మంత్రంగా చూసి పంపించారు. ఆయా సందర్భాల్లోన చాలామంది వికలాంగులకి పర్సంటేజ్ కూడా తగ్గించడం జరిగిపోయింది. ఎందుకంటే ఒకవైపు పర్సంటేజ్ తగ్గించేసి ఇవ్వడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే గతంలో ఉన్న పర్సంటేజ్లు గత 2 దశాబ్దాల పాటుగా ఉండి పెన్షన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగులను కూడా పర్సంటేజ్ తగ్గించేశారు. మన శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టుగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మనందరికీ ఒక యూడిఐడి కార్డు కూడా ఇచ్చింది. ఆ యూడిఐడి కార్డులో ఉన్న పర్సంటేజు ఇప్పుడు నూతనంగా ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ల పర్సంటేజ్కి చాలా తేడాలు వస్తున్నాయి. అలాగే సర్టిఫికేట్లో కూడా చాలామందికి తప్పులు ఇవ్వడం జరిగిందండి. అలా తప్పులు స్పెల్లింగ్ తప్పులు, డేట్ ఆఫ్ బర్త్ తప్పులు వాటిని కూడా సరి చేయలేదు. యథాతథంగా సర్టిఫికేట్లని సచివాలయాలకు పంపించేసి ఇచ్చేశారు. ఈ తప్పులు తడకలతో ఉన్న సర్టిఫికెట్ని అలాగే గతంలో వచ్చినటువంటి యూఐడి కార్డులకి మధ్యన పొంతం లేకుండా పోవడం వల్ల నీటు, జేఈటీ మొదలైనటువంటి ఈ విద్యా సంస్థల్లో ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి వెళ్తున్నటువంటి దివ్యాంగులు చాలా బాధపడుతున్నారండి. అక్కడ కరెక్ట్గా కౌన్సిలింగ్కి అవడం లేదు. విద్యార్థులు ఈ విధంగా బాధపడుతుంటే ఒకవైపు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు అందుకోవడానికి రైల్వే పాసులు కానీ, ఇక కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని ఉద్యోగాలు ఎస్ఎస్సి అలాగే గ్రూప్ 1 ఇలాంటి సబ్జెక్ట్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునర్పరిశీలించి ముఖ్యంగా ఈ 1400 ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రం 1458 మందిలో జరిగినటువంటి రీవెరిఫికేషన్లో తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్నటువంటి వారికి మళ్ళీ అప్పీల్ అనే పేరుతో కాకుండా ఆయా గ్రామాల్లోన సచివాలయ సిబ్బందితో కానీ లేక ఇంకే రకమైన సిబ్బందితో కానీ వాళ్ళ ఇంటి వరకే చెక్ చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవ ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు సిఎస్ఆర్ ఫండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి తీసుకొని వచ్చి మన ఉపకరణాలు ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విషయం. కాకపోతే అది 4,40 లక్షలు సుమారుగా ఆ డబ్బులతో ఇచ్చినటువంటివి ఏవైతే ఉపకరణాలు అల్మికో కంపెనీ ఆల్రెడీ శ్రీకాకుళం పంపించింది. శ్రీకాకుళంలో ఇనాగ్రేషన్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత టెక్కల్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పలాస, ఇచ్చాపురము అలాగే ఇచ్చాపురము ఇంకా కవిటి మండలాల్లో ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఉపకరణం కూడా అందలేదండి. ఏమని వికలాంగుల సంక్షేమ శాఖ వాళ్ళకి ప్రశ్నిస్తుంటే పొంతం లేని సమాధానం చెప్తా ఉన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖలో కూడా దివ్యాంగుల మీద అగౌరవంగా మాట్లాడడం, ఎవరిని వెళ్తే పట్టించుకోకపోవడం, రెండు అక్కడ ఎవరు కూడా ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఒక పర్మనెంట్గా వ్యక్తి లేకపోవడం, అధికారి పర్మనెంట్ వ్యక్తి లేకపోవడం. ఈరోజు మాకు పలాస, ఇచ్చాపురము అలాగే కవిటి మండలాలకు సంబంధించిన దివ్యాంగులకి 1వ నెలలో గుర్తించి మిగతా 2 నియోజకవర్గం అంటే 2 పాయింట్లు ఇచ్చి 3వ పాయింట్ అయిన పలాసలో ఈ రోజు వరకు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఒకవైపు వస్తువులు పోతూ ఉన్నాయి, రెండో వైపు ఇటు అవసరమైనటువంటి ఇవ్వలేకపోవడం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి, అధికారులు స్పందించి వెంటనే వాటిని ఇవ్వాలి. అలాగే రీవెరిఫికేషన్తో తీసేసినటువంటి దివ్యాంగులకి తక్షణమే వాళ్ళ తాలూకా అర్హులైనటువంటి వారికి ఖచ్చితంగా పెన్షన్ని పునరుద్ధరించాలి. అప్పీల్ పేరుతో వాళ్ళని హింసించకూడదు అని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి నుండి మేము శ్రీకాకుళం నుండి డిమాండ్ చేస్తున్నామండి. లేని పక్షంలో కలెక్టర్ ఆఫీసులో మేము ముట్టడి చేస్తున్నాం. అలాగే కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేసి భవిష్యత్తు కార్యాచరణ అనేది మా యొక్క
నాయకులతోటి మేము చర్చించి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ వికలాంగులను ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళం మేము. మాకు పెన్షన్ పెంచి గొప్ప పని చేశారు, కానీ ఈ విధంగా మాకు హింసించడం పద్ధతి కాదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి పునర్పరిశీలించాల్సింది కోరుకుంటూ అధికారులందరికీ మాకు మేలు చేస్తారని ఒకసారి ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.